మీరింత సక్సెస్ అవుతారని ఎప్పుడైనా అనుకున్నారా? ఓ కామన్ మ్యాన్ నుంచి సెలబ్రిటీ అయ్యారు, మీకు ఎలా అనిపిస్తుంది? ఈ రోజు 2 రాష్ట్ర ప్రజలు మీ గురించే మాట్లాడుకుంటున్నారు. దీనిపై మీ స్పందన? ఈ స్టేజ్కి వస్తారని మీరు అనుకున్నారా? ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుందంటారు. అలా మీ విజయం వెనక ఎవరైనా ఉన్నారా? ఛీ, మా తల్లో మట్టి ఉందో మా తలే మట్టిలో ఉందో తెలియట్లేదురా బాబు. రే ఏంట్రా నా బ్రష్తో దువ్వాను రుద్దుతున్నావు? నీ బ్రష్తో రుద్దొచ్చుగా. నా బ్రష్తో ఆల్రెడీ చింకి కడిగేశాను రా. సింక్ కడిగావా? మరి ఇప్పుడు మనం మొహం ఎట్ట కడగాలరా? రే పేస్ట్ అయిపోయినట్టుంది, వెళ్ళి కొత్త పేస్ట్ తీసుకొని రాపో. ఏడ్రా కొత్త పేస్ట్ తెచ్చేది? కస్టమర్ లేక డబ్బులు లేక నేను ఎడుతుంటే కొత్త పేస్ట్ కావాలండి. కొత్త పేస్ట్ ఇట్రా, నేను ఒత్తుతాను. నాకొత్తు ఇంకా కానీ. పళ్ళు కడుగుతున్నావా పేగులు కడుగుతున్నావా? ఏందిరా సౌండ్? హాయ్ హాయ్ హాయ్. ఓకే ఓకే. ఏంది ప్యాంట్ నా సైజేనా? అబ్బో కాదులే, ఇక్కడ ఉన్నాయి అట్టుకుంటా. ఏంది ఇక్కడ మొత్తం ప్యాంట్లు ఉన్న డ్రైయర్లు ఉండవా? అయినా మనం వేసుకోంగా. దొరికాడు. రారా రా రా. అరే బండం ఇటు రారా. రే ఇటు తిరగ రే, ఇటు తిరుగు రే, ఇటు. ఎవరా నువ్వు? ఉన్నారా రే? రారా రే, ఏ అడ్రస్ చాలా బాగుంది కదా. రే రే. ఎందుకు కొడుతున్నావు? ఏయ్ బుద్ధుందా నీకు అసలు? అందరినీ నవ్వించి అతన్ని ఏడిపిస్తావా? మర్యాదగా సారీ చెప్పు. ఏంటి చూస్తున్నా? చెప్పు. సారీ బ్రదర్, సారీ. ఏం కాలేదు కదా మీకు? ఏం కాలేదు. బాయ్ 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 బాయ్. ఈ అమ్మాయి ఎవరు మంచి అమ్మాయిలా ఉంది? వా సిగ్గేస్తుంది. అమ్మయ్యా, ఈ రోజు సంపాదన వచ్చేసింది. ఏంటబ్బా ఒక కస్టమర్ కూడా రావట్లేదు. మన సోడగా నచ్చలేదు ఏంటి? అలా ఏం ఉండదు. రే ఓ సోడా ఇరా. సాల్టేనా? అబ్బా ఎండ మండిపోతుంది బ్రో, ఒక సోడా ఇవా. నిమ్మకాయ సుగందా? నిమ్మకాయ అన్నా. స్వీటా సాల్టా? సాల్ట్. ఐస్ వేయాలా వద్దా? వద్దయ్యా. సబ్ చేయాలా వద్దా? వెయ్యవయ్యా వెయ్యి. బ్రో ఇంతకీ ఫోన్పేయా క్యాషా? అయ్యో ఫోన్పే. సారీ బ్రో, నా దగ్గర ఫోన్పే లేదు, ఓన్లీ క్యాషే. వెళ్ళిపోవచ్చు. అమ్మ పిచ్చిన కొడుకు. చెయ్. ఇప్పుడు అర్థమైందిరా నీ కస్టమర్లు ఎందుకు రావట్లేదు. అబ్బా మంట ఎక్కిపోతుంది. రే ఏమైందిరా? బొమ్మ తలకాయ పెట్టుకుంటా కదరా, కోసుకొని పోయింది. అరే మరి ఈ పని మానేయచ్చు కదరా, వేరే ఏ పని అన్నా చేసి డబ్బులు సంపాదించవచ్చు కదరా. రే మనం చేసే పనిలో కష్టం ఉందా లేదా చూసుకోవడం కాదురా, ఇష్టం ఉందా లేదా చూసుకోవాలి. మంటెక్కిపోతుంది.
ఏమైంది? బొమ్మ కావాలా? తీసుకో. ఏమైంది? చిన్న ఇలారా 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 ఇదిగో లాలీపాప్. బాబుని భలే నవ్వించాడు కదే. ఎంత క్యూట్ గా ఉన్నాడు కదే, చబ్బీగా. అర్జెంట్ మా ఫ్రెండ్ గారు చెప్పాలి. అరే మావా, చెప్పరా. నన్ను ఒక అమ్మాయి లవ్ చేస్తుందిరా. లవ్ చేస్తుందా? నాకు చెప్పనే లేదు. ఎప్పుడు ప్రపోజ్ చేసిందిరా? ప్రపోజ్ చేయలేదురా. ప్రపోజ్ చేయలేదా? మరి నీకెలా తెలుసురా లవ్ చేస్తుందని? మొన్న నన్ను ఒక కుర్రాడు ఏడిపిస్తుంటే సేవ్ చేసిందిరా. ఈరోజు ఇదిగో పువ్వు కూడా ఇచ్చింది. ఒరేయ్, ఆ అమ్మాయి నేను చూసిందా? చూడలేదు. ఒరేయ్, అయితే ఆ అమ్మాయి నిన్ను ఇష్టపడట్లేదురా, నీ వ్యాసాన్ని ఇష్టపడుతుంది. మరి ఇప్పుడు ఏం చేయాలరా? రేయ్, నువ్వు ఒక పని చేయి. నీ ముఖం మీద ఉన్న మాస్క్ తీసి చూడు. అప్పుడు ఆ అమ్మాయి నిన్ను ఇష్టపడుతుందో నీ వ్యాసాన్ని ఇష్టపడుతుందో తెలిసిపోద్ది. సరేరా. రే 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 బిస్కెట్ పెట్టు. చూసిందా చూడలేదా? చూసి చూడనట్టు వెళ్ళిపోయిందా? ఏం అర్థం కావాలి. ఏంట్రా గోపి అందరాలుగా ఉన్నావు? నువ్వు చెప్పినట్టు అమ్మాయిని ఫాలో అయ్యాను రా, కానీ అసలు పట్టించుకోలేదు. పిచ్చోడా, ఇప్పుడు ఈ సిగరెట్ వెలిగించాలనుకో ఈ లైటర్ సాయం తీసుకోవాలి. అలాగే ఒక అమ్మాయిని పడేయాలనుకో ఆ అమ్మాయి ఫ్రెండ్ సాయం తీసుకోవాలరా. ఎప్పుడు తెలుసుకుంటావురా? ఏమే కొంచెం రేపు ఎర్లీగా రా. అలాగే, సరేనా? సరేనే, బాయ్. బాయ్. అమ్మయ్యా, ఒంటరిగా దొరికింది. వీడేంటి నన్ను ఫాలో అవుతున్నాడు? వీడేంటి నా వెనకాల వస్తున్నాడు? ఏమండి, ఏంటి? మీకు విషయం చెప్పాలండి. దేని గురించి? నా లవ్ మ్యాటర్ గురించి. ఇలాంటివి నాకు నచ్చవు. ఇంకోసారి నా వెనకాల పడితే సైబర్ క్రైమ్లకి చెప్తా. అది కదండి, అందంగా ఉంటే చాలు. ఏమండి, సైబర్ క్రైమా? నేను నా లవ్ మ్యాటర్ గురించి చెప్తా అంటే తనేంటి? అరే గోపి, మళ్ళీ ఏమైందిరా? మళ్ళీ నువ్వు చెప్పినట్టే తన ఫ్రెండ్ని ఫాలో అయ్యాను రా. ఫాలో అయ్యావా? మరి ఏమన్నది? ఇంకోసారి ఫాలో అయితే సైబర్ క్రైమ్ వాళ్ళు పట్టిస్తాను. అరే గోపి, ఇప్పుడు మన దగ్గర సిగరెట్ ఉండి అగ్గిపెట్టి లేకపోతే అగ్గిపెట్టి కోసం ఎదుక్కోకూడదురా, గ్యాస్ వెలిగించుకోవాలి. ఎప్పుడు తెలుసుకుంటావురా? ఏదేది అదేంది, రేపు తనకే డైరెక్ట్గా చెప్తా. బటర్ స్కాచ్ బాగుంటుంది. లేదే వెన్నెలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయి.
అన్నా 2 ఐస్ క్రీమ్స్ ఇవ్వరా? బాగుంది కదా? నిన్ను ప్రపోజ్ చేయడానికి వచ్చింది వీడేనే. ఓ నేను ఇక్కడే ఉన్నా. ఇదేనా? ఏమండి మీరంటే నాకు చాలా ఇష్టం అండి. నేను మిమ్మల్ని ట్రూగా లవ్ చేస్తున్నాను. ఐ లవ్ యూ. ఛీ, నీది ట్రూ లవ్వా? ఆ మాట మాట్లాడటానికి కూడా నీకు అర్హత లేదు. నిన్న వెళ్ళి మా ఫ్రెండ్ ని ప్రపోజ్ చేసావు. తను కాదనేసరికి నా దగ్గరకు వచ్చావు. నేను కాదంటే వేరే అమ్మాయిని చూసుకుంటావా? అది కాదండి. ఇంకొకసారి నాకు కనిపించావనుకో చెయ్యితో కాదు చెప్పుతో కొడతా. రావే. తను నన్ను ప్రేమించట్లేదు, నా వేషాన్ని ప్రేమిస్తుందని తెలిసింది. అప్పుడు ఫిక్స్ అయ్యాను. మనం ప్రేమించిన వాళ్ళు మన లైఫ్లో లేకపోయినా పర్వాలేదు, మన పక్కనుంటే చాలు అనుకొని తనతో ఫ్రెండ్షిప్ చేయడం స్టార్ట్ చేశా. సరే అదేం లేదు, నేను ఒకసారి చూసి మెయిల్ చేస్తాను. Everything is so beautiful. Just stay with me. I can always be right by you. సో ఫన్నీ. I don't wanna let you go. హ్యాపీ బర్త్డే సిరి. నాకు ఈ గిఫ్ట్ ఏం వద్దు. మరే గిఫ్ట్ కావాలి? నీ మాస్క్ తీసి నీ ఫేస్ చూపించడమే పెద్ద గిఫ్ట్. ఇప్పుడు వద్దులే సిరి. ఏం వద్దు, మనం కలిసి 2 months అవుతుంది. ఇంతవరకు ఒక్కసారి కూడా నీ ఫేస్ చూయించలేదు. ఒక్కసారి చూడాలనుందిరా. మాస్క్ తీశారా సార్? మరి మీ ఫేస్ చూయించారా? నేను తీయాలనుకోలేదు, కానీ ఇప్పుడు గానీ నీ ఫేస్ చూపించకపోతే నా మీద ఒట్టే. నువ్వా? సిరి, నువ్వని తెలిస్తే ఇన్ని రోజులు నీతో ట్రావెల్ చేసేదాన్నే కాదు. నువ్వు నన్ను మోసం చేశావు. అది కాదు సిరి, నేను నిన్ను పెళ్లి చేసుకుని బాగా చూసుకున్నాను సిరి. ఏం పెట్టి పోషిస్తావు? ఏ రోడ్ల మీద అడుక్కుంటావు, అంతే కదా? కావాలంటే నీకోసం ఇది మానేస్తాను సిరి. ఇది మానేసి ఇంకేం చేస్తావు? ఏ పెళ్లిలోనో బర్త్డేలోనో ఈవెంట్లు చేసి డబ్బులు సంపాదించుకుంటావు. ఛీ! సిరి, మరి మీరు ఆ బాధ నుంచి ఎలా రిలీజ్ అయ్యారు సార్? ఈ రోజుల్లో ప్రేమ అనేది మనసును చూసి కాదు మనీని చూసి పుడుతుందని ఫిక్స్ అయ్యాను. అప్పుడే కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దామని అనుకున్న టైంలో ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటే నాకు తన మాటలే గుర్తొచ్చాయి. ఇది మానేసి ఇంకేం చేస్తావు? ఏ పెళ్లిలోనో బర్త్డేలోనో ఈవెంట్లు చేసి డబ్బులు సంపాదిస్తావు. అప్పటి నుంచి ఎక్కడ ఫంక్షన్ జరిగినా ఈవెంట్ చేసేవాడిని.
రాత్రనక పగలనక చాలా కష్టపడేవాడిని. ఫైనల్గా అనుకున్న దానికి రీచ్ అయ్యాను. ఫైనల్గా మీరు ప్రేమించిన అమ్మాయికి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ప్రేమలో స్వార్థం ఉంటుంది అంటారు, కానీ నా ప్రేమ స్వార్థం కాదు. తను ఎక్కడున్నా, ఎలా ఉన్నా, ఎవరితో ఉన్నా హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను. మరి మీరు ఈ కాలం కుర్రోళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? గర్ల్స్ని ఫాలో అయితే గల్లీలోనే ఉంటాం. అదే గోల్స్ని ఫాలో అయితే ప్రతి గల్లీలో మనమే ఉంటాం.